బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు తిరుగుబాటు చేపట్టారు. ఇవాళ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు కౌన్సిలర్లు సిద్దమయ్యారు. బల పరీక్షలో నెక్కేందుకు చైర్మన్, వైస్ చైర్మన్లు సైతం సై అంటున్నారు. చైర్మన్ నరసింహలకు వ్యతిరేకంగా 36 మంది కౌన్సిలర్లు సిద్దమయ్యారు. కొత్త చైర్మన్ ను 21 కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ ను ఎన్నుకునే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు తిరుగుబాటు చేపట్టారు. ఇవాళ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లను అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు కౌన్సిలర్లు సిద్దమయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, వెన్నెల మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో ఈ రోజు అవిశ్వాస తీర్మానానికి తెరలేపారు. అయితే మొత్తం 49 మంది కౌన్సిలర్లు ఉన్న ఈ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నుంచి బీఫామ్ పై గెలిచిన వారు 30 మంది, బీజేపీ నుంచి 5, ఎంఐఎం నుంచి 3, స్వతంత్రులు 6 గెలిచారు గతంలో. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 4, ఎంఐఎం నుంచి 3, స్వతంత్రులు 6 బీఆర్ఎస్ లో చేరారు. అయితే మొత్తం కౌన్సిలర్ల సంఖ్య 42కు చేరుకోవడంతో బీఆర్ఎస్ మున్సిపాలిటీని కైవసం చేసుకుందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఏదైతే సాధారణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో 12 నియోజకవర్గాల్లో విజయఢంకా మోగడంతో మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానానికి తెరలేపారు. అయితే ప్రస్తుతం 20 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికీ మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో ఏదైతే కౌన్సిల్ సమావేశం మొదలైందని చెప్పొచ్చు. మొత్తం 36కు చేరుకోనున్న కాంగ్రెస్ కౌన్సిలర్ల సంఖ్య. అయితే దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ పూర్తిగా మహబూబ్ నగర్ మున్సిపాలిటీని వశం చేసుకుందని చెప్పొచ్చు. అయితే ఈ ఏదైతే అవిశ్వాస తీర్మానం నామమాత్రంగా ఇక్కడ మహబూబ్ నగర్లో జరుగుతుందని కూడా చెప్పొచ్చు. అయితే కౌన్సిలర్ల ఏకాభిప్రాయంతో 21 మంది ఆనంద్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకునే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంటే, మొత్తం మీద ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిన్నగాక మొన్న కోస్గి, తర్వాత ఈ రోజు మహబూబ్ నగర్, రేపు జడ్చల్లో కూడా కాంగ్రెస్ ఏదైతే అవిశ్వాస మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశం కానున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. వెన్నెల, థ్యాంక్ యూ.